హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెలలో విడుదల అయ్యే డీఏ, డీఆర్ బకాయిల లిస్టు విడుదల అండి. ఎవరికి ఎంత వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి కరువు భత్యం డీఏ, కరువు సహాయం డీఆర్ చెల్లింపుల అంశం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద ఆర్థిక సవాలుగా అయితే నిలిచింది అని చెప్పవచ్చు. మరి గడిచిన ప్రభుత్వ హయాంలో అంటే గత ప్రభుత్వ హయాంలో గరిష్టంగా 11 డీఏలు ప్రకటించామని జగన్మోహన్ రెడ్డి గారు తెలుపుతున్నప్పటికీ, ఆ డీఏల తాలూకా బకాయిలు మాత్రం పేరుకొని పోయున్నాయన్నమాట. సుమారు 25,000 కోట్లకు పైగా ఉన్న ఈ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తుంది అనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం ఉద్యోగులకు 37.31%తో డీఏ అయితే అందుకుంటున్నారు. అయితే ఈ స్థాయికి చేరడానికి ముందు పెంచిన డీఏలకు సంబంధించి బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉందన్నమాట. ఆ యొక్క వివరాలను జీవోల వారీగా ఇప్పుడు పరిశీలిద్దాము. అలాగే మనకు ఏయూ-జీయూ-ఎస్టీ ఆగస్టు 2026కి సంబంధించి ఆహ్, విడుదల అయ్యేటటువంటి డీఏ అరియర్స్ కూడా ఏమేమి విడుదలవుతాయి అనేది కూడా తెలుసుకుందాము. జీవోల వారీగా పేరుకుపోయినటువంటి డీఏ బకాయిల వివరాలు చూసుకున్నట్లయితే, గత ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారంగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిల పరిస్థితి క్రింది విధంగా అయితే ఉంది. మొదటిది జీఓఎంఎస్ నంబర్ 66 డేటెడ్ ఆన్ 1 మే 2023. సో, పెరిగిన డీఏ ఎంత అనంటే 20.02% నుండి 22.75%కు అంటే 2.73% పెంపుదల అయితే కనిపించింది. వర్తించే కాలం జనవరి 2022 నుంచి చెల్లింపుల షెడ్యూల్ ప్రకటించిన తేదీ. సో, మనకు ఈ యొక్క డీఏ తాలూకా ఏదైతే ఈ జనవరి 2022 డీఏ ఉందో, దీని తాలూకా అరియర్స్‌ను 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లలో చెల్లిస్తామని జెప్పేసి ఈ జీవోలో పేర్కొన్నారనమాట. మొదటి విడత అరియర్ అమౌంట్ సెప్టెంబర్ 2023, రెండో విడత అమౌంట్ డిసెంబర్ 2023, మూడో విడత అరియర్ అమౌంట్ వచ్చేసి మార్చి 2024లో చెల్లింపులు చేస్తామని జెప్పేసి ఈ జీవోలో మెన్షన్ చేసినప్పటికీ, ప్రస్తుతం ఈ డీఏ బకాయిల పరిస్థితి విషయానికొస్తే, ఈ బకాయిలు చెల్లింపులు సమర్పించడానికి ఇంకా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అవకాశం కల్పించలేదు. తద్వారా డీడీఓలు ఈ బిల్లులు పెట్టడానికి ఆప్షన్ లేకుండా పోయింది. ఫలితంగా చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక రెండవది జీఓఎంఎస్ నంబర్ 113 డేటెడ్ ఆన్ 25థ్ అక్టోబర్ 2023. ఈ జీవో ప్రకారంగా పెరిగిన డీఏ వచ్చేసి 3.64%. మొత్తం డీఏ అనేది 26.39%కి చేరుకుంది. సో, డీఏ అప్లికబుల్ ఫ్రమ్ జూలై 2022. ఈ 2022 డీఏకి సంబంధించి బకాయిలు 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేస్తామని జెప్పేసి ఈ యొక్క జీవోలో మెన్షన్ చేసింది ప్రభుత్వము. మొదటి విడత అరియర్ అమౌంట్ వచ్చేసి ఏప్రిల్ 2024లో, రెండో విడత అరియర్ అమౌంట్ వచ్చేసి జూలై 2024లో, మూడో విడత అరియర్ అమౌంట్ వచ్చేసి అక్టోబర్ 2024లో అయితే చెల్లింపులు చేపడతామని జెప్పేసి ప్రభుత్వము పేర్కొందనమాట. అయితే ప్రస్తుత పరిస్థితి ఈ బకాయిల విషయానికొస్తే బిల్లులు పెట్టేందుకు సీఎఫ్ఎంఎస్‌లో ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయలేదు. సో, సేమ్ మునుపటిలాగానే ఇది గూడా అంతే. ఇక తర్వాత మూడోది జీఓఎంఎస్ నంబర్ 23 డేటెడ్ ఆన్ 15థ్ మార్చ్ 2024. ఇక్కడ పెరిగిన డీఏ వచ్చేసి 3.64% అండి. అంటే టోటల్ డీఏ అనేది 26.39% నుండి 30.03%కైతే చేరుకుందనమాట. అయితే ఈ డీఏ అప్లికబుల్ ఫ్రమ్ జనవరి 2023 నుండి డీఏ అనేది వర్తిస్తుంది. ఈ డీఏ బకాయిలు కూడా 3 విడతల్లో మొదటి విడత
ఆగస్టు 2024 రెండో విడత, నవంబర్ 2024 మూడో విడత, ఫిబ్రవరి 2025లో చెల్లింపులు జరపాల్సి ఉండగా వీటి ప్రస్తుత పరిస్థితి షెడ్యూల్ ప్రకారంగా చెల్లింపులైతే జరగలేదన్నమాట. తర్వాత జీవో ఎంఎస్ నంబర్ 30 డేటెడ్ ఆన్ 15th మార్చ్ 2024 పెరిగిన డీఏ వచ్చేసి 30.03% నుండి 33.67% అంటే 3.64% పెంపుదల వర్తించింది. వర్తించే కాలం జూలై 2023 నుంచి చెల్లింపుల షెడ్యూల్. సో 3 విడతలుగా మొదటి విడత సెప్టెంబర్ 2024, రెండో విడత డిసెంబర్ 2024, మూడో విడత మార్చి 2025లో చెల్లింపులు చేపడతామని చెప్పేసి ప్రభుత్వం జీవోలో మెన్షన్ చేసింది, హామీ ఇచ్చింది. కానీ వీటి పరిస్థితి కూడా గత బకాయిల వల్లే ప్రక్రియ అనేది మొదలు కాలేదు. ఇవన్నీ ఇలా ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సవరించిన డీఏ జీఓఎంఎస్ నెంబర్ 62 అండ్ 63 ప్రకారంగా డీఏను 33.67% నుండి 37.31%కి పెంచిందనమాట. అంటే ఇక్కడ ఒక 3.64% అయితే పెంపుదల కనిపించింది. సో ఈ డీఏ తాలూకా అరియర్స్‌ను ఫస్ట్ 10% వచ్చేసి ఏప్రిల్ 2026లో చెల్లింపులు చేస్తామని చెప్పారు. ఇవి ఏమీ జరగలేదు. తర్వాత ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ మిగిలిన 90%లో ఆగస్ట్ 2026లో ఒక 30%, అలాగే సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ మరొక 30% నవంబర్‌లో, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఫిబ్రవరి 2027 ఒక 30% అయితే చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం జీవోలో మెన్షన్ చేసిందనమాట. సో వీటి తాలూకా ఆగస్ట్ 2024కు సంబంధించి 30% అరియర్స్ అయితే అందాల్సి ఉంది. సో ఇక్కడ జీవోలో చూసుకోవచ్చు. స్పష్టంగా అయితే మనకు క్లియర్‌గా ఉంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ డిఆర్ఎస్ రిలీఫ్ డిఆర్ ఎన్హాన్స్‌మెంట్ ఫ్రమ్ ఎన్హాన్స్‌మెంట్ 3.64% పెన్షనర్స్ అండ్ ఫ్యామిలీ పెన్షనర్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st January 2024 జీఓఎంఎస్ నెంబర్ 63 పెన్షనర్స్ కోసము. సో డేటెడ్ ఆన్ 21st October 2025. సో ఈ డిఏ తాలూకా అరియర్స్‌ను ఫస్ట్ 10% అరియర్స్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2026. రిమైనింగ్ 90% ఈజ్ పెయిడ్ ఇన్ క్యాష్ ఇన్ 3 ఈక్వల్ ఇన్‌స్టాల్‌మెంట్స్. అంటే 30, 30, 30 ఈ విధంగా అయితే చెల్లింపులు చేయాల్సి ఉందన్నమాట. ఈ 30% వచ్చేసి ఇప్పుడు మనకు ఆగస్ట్‌లో అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా వారి బేసిక్ పేని బట్టి ఈ యొక్క అరియర్ అమౌంట్ వచ్చేసి 21 నెలలకేమో రావాల్సి ఉంది. సో ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ అయితే వాళ్ళ అకౌంట్‌లో జమ కానుంది ఏప్రిల్, ఆగస్ట్ నెలలో అన్నమాట. సో ప్రస్తుత డీఏల పరిస్థితి. సో అన్ని డీఏల పరిస్థితి చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉద్యోగుల వేతనం డీఏ అనేది ఉద్యోగుల వేతనంలో కలిసి వస్తున్నప్పటికీ ఇప్పుడు 37.31% అనేది జీతంలో కలిసి వస్తున్నప్పటికీ బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రక్రియ అనేది ఇంకా మొదలు కాలేదు. అలాగే సిపిఎస్ ఉద్యోగులకైతే ఇంకా ఆహ్, ఇక్కడ టేబుల్‌లో అయితే చూడొచ్చు. ఈ మొదటి 2 డీఏలను ప్రకటించినప్పటికీ ఇంకా కొంతమందికి జమ కాలేదు. మిగతావి 5 డీఏలొచ్చేసి పీఆర్సీలో విలీనం చేశారు. తర్వాత జనవరి 2022కి సంబంధించి 18 నెలల డీఏ రావాల్సి ఉంది. జూలై 2022కి సంబంధించి 16 నెలలు, జనవరి 2023 సంబంధించి 15 నెలలు, అలాగే జూలై 2023కి సంబంధించి 12 నెలలు. ఈ విధంగా ఇప్పటిదాకా మనకు ప్రకటించిన డీఏల వరకు రావాల్సిన అరియర్ అమౌంట్ అయితే కొన్ని లక్షల్లోనే ఉంది. 2-8 లాక్స్ వరకు వారి బేసిక్ పేని బట్టి రావాల్సి ఉందన్నమాట. ఒక అంచనా ప్రకారంగా వారి బేసిక్ పేని బట్టి టోటల్ డీఏ అరియర్ అమౌంట్ రావాల్సినటువంటి అరియర్ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ మనము చూడొచ్చు ఫ్రెండ్స్. బేసిక్ పే ఆధారంగా చేసుకొని వారికి ఎంత అరియర్ అమౌంట్ రావాల్సి ఉందనేది ఇక్కడ అంచనాగా మాత్రమే ఫ్రెండ్స్ ఇది. కేవలం అప్రాక్సిమేట్‌లీ 20,000 బేసిక్ పే ఉంటే 1,50,000 వరకు రావాల్సి ఉంది. అప్రాక్సిమేట్‌లీ అన్నమాట. ఇది ఫైనల్ ఏమి కాదు. ప్రభుత్వం ఏదైతే విడుదల చేస్తుందో గణాంకాలు అదే ఫైనల్ అవుతుంది. ఇది కేవలం అంచనా కోసం మాత్రమే. 25,000 బేసిక్ పే ఉన్న వారికి టోటల్ అరియర్ అమౌంట్ వచ్చేసి 2,00,000 వరకు
రావాల్సి ఉంది అప్రాక్సిమేట్‌లీ. అలాగే 30,000 బేసిక్ పే వారికి 2,30,000, 40,000 వారికి 3,08,000 ఈ విధంగా వారి వారి బేసిక్ పేని బట్టి అమౌంట్ అయితే చూసుకోవచ్చు. సో, 10,00,000 కూడా దాటింది ఫ్రెండ్స్ అరేర్ అమౌంట్. సో, ఈ డీఏ బకాయిలే కాకుండా కొత్తగా ప్రకటించాల్సిన డీఏలు కూడా ఉన్నాయన్నమాట. అందులో ఒకటి జూలై 2024 డీఏ, జనవరి 2025 డీఏ, జూలై 2025 డీఏ, జనవరి 2026, జూలై 2026 సంబంధించి ఈ 5 విడతల డీఏలను ప్రభుత్వము విడుదల చేయాల్సి ఉంది. సో, డీఏలను ప్రకటించి వాటి బకాయిలు పేరుపోకుండా సకాలంలో చెల్లించడం కూడా ప్రభుత్వానికి ఒక సవాలే. మరి ప్రభుత్వం ముందున్న మార్గము మరియు ప్రణాళిక. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ భారీ బకాయిలను ఒక్కసారిగా చెల్లించడం అసాధ్యం. అందువల్ల ప్రభుత్వం ఈ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. మొదటిది విడతల వారీగా చెల్లింపులు అన్నమాట. మొత్తం బకాయిలను తమ 5 ఏళ్ల అంటే ఇంకా 3 సంవత్సరాల పాలన అయితే ఉంది. ఈ 3 ఏళ్ల పాలనలో క్రమ పద్ధతిలో విడతల వారీగా విడుదల చేసేందుకు ప్రణాళిక అయితే సిద్ధం చేస్తోంది. ఉద్యోగ సంఘాలతో చర్చలు. సో, ఫ్రెండ్స్ ఈ నెల 21న ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం భేటీ కానుంది. ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలతో చర్చలు జరిపి సో, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత గానీ సో, జేఏసీ ఉందన్నమాట. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశము. అదయిపోయిన తర్వాతైనా ఈ నెలాఖరులోగా ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగమైనటువంటి చెల్లింపుల షెడ్యూల్‌నయితే ఖరారు చేయనున్నారు. మరి నెలవారీ కేటాయింపులు. బకాయిల చెల్లింపుల కోసం ఈ మేరకు ప్రతి నెలా కూడా 4,000-5,000 కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సో, ఈ విధంగా లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి డీఏ బకాయిల చెల్లింపుల అంశం కేవలం ఆర్థికపరమైనదే కాకుండా ప్రభుత్వ విశ్వసనీయతకు కూడా ఒక పరీక్ష. కొత్త ప్రభుత్వం ఈ బకాయిల చెల్లింపులపై స్పష్టమైన, పారదర్శకమైన విధానాన్ని ఈ ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న ఆందోళనను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం నుండి వెలువడే అధికారిక ప్రకటన కోసమైతే అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. సో, ఇది ఫ్రెండ్స్ డీఏకి సంబంధించి తాజా అమౌంటు. మొత్తానికి 30% ఏదైతే జనవరి 2024కు సంబంధించి డీఏలో 30% వచ్చేసి ఈ ఆగస్టు నెలలో అయితే విడుదల కానుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. డీఏ బకాయిలు గనక విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లయితే వెంటనే వీడియో రూపంలో మన ఛానల్ ద్వారా అయితే ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.